లడ్డూ కల్తీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు చేస్తోందంటున్నారు బండి. శ్రీవారి లడ్డూకు ప్రాధాన్యత పెరగడం వల్లే పథకం ప్రకారం కుట్రలు చేశారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలుంటాయంటున్నారు సంజయ్. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము, దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగిందంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తారని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ కోరినా కూడా బాగానే ఉంటుంది దానికి. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఇక ఘోరమైన తప్పిదం కాదు, కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపడ్డది, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతలాకుతలమవుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా. దీని ప్రధాన కారణం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి పెడతారు, ఏది టీటీడీ బోర్డు మెంబర్కి పెడతారు. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చారు, కరెక్టే అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు. వాళ్ళు హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేరా? మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులను పెడుతున్నా? పెట్టదు, మేము కూడా పెట్టమన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది, ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.